బెంగళూరు రోడ్ల పరిస్థితి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడి రోడ్ల దుస్థితిపై పారిశ్రామికవేత్తలు విమర్శలు, నేతల వ్యంగ్యాస్త్రాలతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. ఈ దుమారం కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదర్ షా భేటీ అయ్యారు. తన మేనల్లుడి వివాహానికి డీకేను ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం కిరణ్ మంజుదర్ షా మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. బెంగళూరు పురోగతి, సృజనాత్మక రాష్ట్ర అభివృద్ధి మార్గాలపై ఆమెతో చర్చించినట్లు భేటీ అనంతరం డీకే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ విజిటర్ నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని కిరణ్ షా ఓ పోస్టులో వెల్లడించారు. ఆ పోస్టు కాస్త వైరల్గా మారింది. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ పోస్టుకు వ్యంగ్యంగా బదులించారు. అందుకు నిధులు కూడా ఇస్తామన్నారు. వ్యక్తిగత అజెండాతోనే ఆమె విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనానంతరం వీరిద్దరూ భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. మొత్తంగా బెంగళూరు రోడ్లపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. పారిశ్రామికవేత్తలకు అక్కడి ప్రభుత్వానికి మధ్య రోడ్లకు సంబంధించి వార్ నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కిరణ్ మంజుదర్ షాకు చాలా మంది పారిశ్రామికవేత్తలు అండగా నిలిచారు. తన మేనల్లుడి వివాహ వేడుకకు ఆమె వీరిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా డీకే శివకుమార్ను ఆహ్వానించారు. డీకే శివకుమార్ ఒక ట్వీట్కు వ్యంగ్యంగా బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. రోడ్లను అభివృద్ధి చేయాలంటే చేయండి, తప్పక నిధులిస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత వీరిద్దరూ భేటీ అవడంతో కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఖచ్చితంగా రోడ్లను మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నారు.